హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బాలామృతంతో కేక్ అండి. ఆటోమేటిక్‌గా మీకు తెలిసి ఉంటుంది ఎలా చేయాలో అనేది. కానీ చాలా ఈజీ ప్రాసెస్‌లో, ఈజీ మెథడ్‌లో చాలా టేస్టీగా స్పాంజ్ లాంటి మంచి మెత్తటి కేకుని ఏ ప్రాసెస్‌లో తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను. ఖచ్చితంగా మీరు చూసి ట్రై చేయండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ వాడకుండా ఓన్లీ నేను వంట సోడా మరియు ఈనో ప్యాకెట్ దొరుకుతుంది కదండి బయట, ఈనో ప్యాకెట్ తోటి సో కొద్దిగా వేసి చేశానన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి ఎంత ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో నేనైతే మాటల్లో చెప్పలేను, మీకు చూస్తేనే తెలిసిపోతుందండి. అంత బాగుంటుంది బాలామృతం కేక్. పిల్లలు పిండిని డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో గనక కేక్ చేసి ఇచ్చాము అంటే మంచిగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. చక్కెర కూడా చాలా తక్కువగా పడుతుందండి. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోటి ఇంత చక్కటి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో మనము ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను చూడండి బాలామృతం పిండిని తీసుకున్నాను. సో ఇది కొద్దిగా ఈ బాక్స్ తోటి నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. ఈ బాక్స్ నిండా ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ అంటే మొత్తం ఒక బాక్స్ వేసుకున్న తర్వాత ఇంకొక బాక్స్ హాఫ్ వరకు ఇదిగో ఈ విధంగా బాలామృతం పిండిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. సో మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 యాలకులని వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకొని ఈ విధంగా పెరుగుని మెత్తగా చిలక్కొట్టండి. ఆ పెరుగుని బాలామృతం పిండిలో వేసుకొని మంచిగా కలిసేలాగా కలపండి. సో ఈ ప్రాసెస్లో కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను తీసుకోండి. కాచి చల్లార్చినటువంటి పాలని ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని ఈ పాలతోటి మనము పిండిని అంతటినీ కూడా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒకే ప్రాసెస్లో కలుపుతూ ఉండాలి. సో చూడండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ రీఫండ్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఏ సాల్ట్ ఇది? మన వంట సోడా. సో వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఈనో ప్యాకెట్ని హాఫ్ వరకు ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఉండండి. సో పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్. ఎలాంటి బబుల్స్ లేకుండా ఉంటుంది. మంచిగా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని పక్కన పెట్టండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఆ గిన్నెకు మొత్తము కూడా స్ప్రెడ్ చేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ ఇక్కడ గిన్నె చుట్టూ మీరు చల్లుకోండి. సో మైదా పిండి లేదు కాబట్టి నేనైతే గోధుమ పిండిని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని గిన్నె మొత్తము కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో స్ప్రెడ్ చేసుకొని మంచిగా చూడండి ఈ ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకొని మన కేక్ బ్యాటర్ని అందులో వేసుకోండి, గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా బబుల్స్ అనేవి పోతాయి కదా, 2 సార్లు ఆ విధంగా ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పటి గిన్నెని తీసుకొని పెట్టండి. మన ఇంట్లో ఆటోమేటిక్గా ఉంటాయి కదండి. సో ఏ గిన్నెనైనా తీసుకొని ఒక చిన్న బౌల్ని కూడా తీసుకొని మధ్యలో పెట్టండి. ఆ బౌల్ మీద మన కేక్ బ్యాటర్ని పెట్టండి. గిన్నెలో పెట్టిన తర్వాత పైగా ఒక మూత పెట్టుకొని దాని మీదంగా ఏదైనా ఒక బరువు పెట్టండి. బరువు పెట్టకపోయినా అవుతుంది, పర్వాలేదు. చూసారా, నాకు ఇక్కడ 40 నుంచి 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి నేను కేక్ని కుక్ చేసుకున్నాను. సో కేక్ మంచిగా బేక్ అయిందా లేదా అనేది మనము
ఈ విధంగా ఒక నైఫ్ తోటి పెట్టి చూసుకుంటే మొత్తము కూడా అంటకుండా చాలా చక్కగా వచ్చిందండి. కేక్ బేక్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. అంత బాగుంది. మా పిల్లలైతే 2 డేస్ వరకు తిన్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.